హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇండియన్ పాలిటీలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే హర్షస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. కింది వాటిలో గవర్నర్ నియామకానికి వర్తించని అర్హత: అతడు ఆమె భారత పౌరుడై ఉండాలి, అతడు ఆమె వయసు 30 ఏళ్లకు తక్కువ ఉండొద్దు, అతడు ఆమె పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభ్యుల్లో సభ్యులై ఉండొద్దు, అతడు ఆమె ఆదాయం లభించే ఏ ఇతర పదవుల్లో ఉండొద్దు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, అతడు ఆమె వయసు 30 ఏళ్లకు తక్కువ ఉండొద్దు. రాష్ట్ర శాసనసభలో ఏ రాజకీయ పక్షానికి మెజారిటీ రానప్పుడు ముఖ్యమంత్రి ఎన్నికకు గవర్నర్ ప్రధానంగా పరిశీలించవలసిన విషయం: స్థిరమైన మెజారిటీ పొందే అవకాశం ఉన్న యోగ్యుడైన వ్యక్తి వెతకడం, రాష్ట్ర శాసనసభలో అతిపెద్ద రాజకీయ పార్టీ, పార్టీలతో ఏర్పడ్డ అతిపెద్ద కూటమి, పార్టీ కార్యక్రమానికి దాని సభ్యుల విధేయత. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, స్థిరమైన మెజారిటీ పొందే అవకాశం ఉన్న యోగ్యుడైన వ్యక్తిని వెతకడం. కింది వారిలో ఎవరిని ఎన్నిక ద్వారా కాకుండా కార్యనిర్వాహక శాఖ ఉత్తర్వుల ద్వారా నియమిస్తారు? రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్, లోక్సభ స్పీకర్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, గవర్నర్. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, భారత రాజ్యాంగం 6వ భాగంలో ఉన్న 155వ అధికరణ ప్రకారం భారతదేశంలోని వివిధ రాష్ట్రాల గవర్నర్లను కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు భారత రాష్ట్రపతి జారీ చేసే కార్యనిర్వాహక ఉత్తర్వుల మేరకు గవర్నర్లను నియమిస్తారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని భారత పార్లమెంట్ ఎన్నుకుంటుంది. లోక్సభ స్పీకర్ను లోక్సభ సభ్యులు సాధారణ మెజారిటీతో ఎన్నుకుంటారు. కింది వారిలో ఎవరు తన రాజీనామా పత్రాన్ని ఉపరాష్ట్రపతికి ఇవ్వాలి? రాష్ట్రపతి, గవర్నర్, లోక్సభ స్పీకర్, హైకోర్టు న్యాయమూర్తులు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, రాష్ట్రపతి. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, భారత రాజ్యాంగం అధికరణ 56(1)(a) ప్రకారం రాష్ట్రపతి తన రాజీనామా పత్రాన్ని ఉపరాష్ట్రపతికి ఇవ్వాలి. రాష్ట్రాల గవర్నర్లు తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి ఇవ్వాలి. లోక్సభ స్పీకర్ తన రాజీనామా పత్రాన్ని డిప్యూటీ స్పీకర్కు, హైకోర్టు న్యాయమూర్తులు తమ రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి ఇస్తారు. కింది వారిలో ఎవరిని తొలగించడానికి పార్లమెంట్ తీర్మానం అవసరం లేదు? సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, గవర్నర్. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రపతి ఎప్పుడైనా తొలగించవచ్చు. వీరిని తొలగించడానికి పార్లమెంట్ తీర్మానం అవసరం లేదు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించాలంటే పార్లమెంట్ తీర్మానం అవసరం. కింది వారిలో ఎవరిని ప్రజలు నేరుగా ఎన్నుకోవడం జరగదు? రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్, పైవారందరూ. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, పైవారందరూ. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు అందరూ కలిసి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు కాబట్టి వారిది పరోక్ష ఎన్నిక. గవర్నర్ను ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎన్నుకోరు. కేంద్ర ప్రభుత్వం సలహా మేరకు రాష్ట్రపతి నియమిస్తారు. కింది వారిలో ఎవరి పదవీ కాలం రాష్ట్రపతి అభిష్టం మేరకు మాత్రమే ఉంటుంది? ఉపరాష్ట్రపతి, ప్రధాన ఎన్నికల కమిషనర్, అటార్నీ జనరల్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, అటార్నీ జనరల్. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, భారత రాజ్యాంగం 76వ అధికరణ ప్రకారం అటార్నీ జనరల్ పదవీ కాలం రాష్ట్రపతి అభీష్టం, సంతృప్తి మేరకు మాత్రమే ఉంటుంది. భారత రాజ్యాంగం 67(a) అధికరణ ప్రకారం ఉపరాష్ట్రపతి పదవీ కాలం 5 సంవత్సరాలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ కాలం 65 సంవత్సరాలు నిండే వరకు, ప్రధాన ఎన్నికల కమిషనర్ 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు నిండే వరకు పదవిలో ఉంటారు. కేంద్ర కార్యనిర్వాహక శాఖలో ఎవరెవరు ఉంటారు? రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, అటార్నీ జనరల్, పైవారందరూ. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, పైవారందరూ. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే,
భారత రాజ్యాంగం 53వ అధికరణ ప్రకారం భారత రాష్ట్రపతి కార్యనిర్వహణాధికారులు కలిగి ఉంటారు. అంటే భారతదేశం పరిపాలన రాష్ట్రపతి పేరు మీద కొనసాగుతుంది. రాష్ట్రపతి మరణం, తొలగింపు, రాజీనామా వంటి సందర్భాలలో ఉపరాష్ట్రపతి 6 నెలల వరకు రాష్ట్రపతిగా కొనసాగించవచ్చు. కాబట్టి ఉపరాష్ట్రపతి కార్యనిర్వాహక శాఖలో భాగం. రాజ్యాంగంలోని 76(1) అధికరణ ప్రకారం ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని మంత్రిమండలి ఇచ్చే సలహా మేరకు రాష్ట్రపతి తన అధికారాలను ఉపయోగించాలి. కాబట్టి వాస్తవ కార్యనిర్వహణాధికారులు ప్రధానమంత్రి, మంత్రిమండలి చేతిలో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వానికి పరిపాలనలో న్యాయ సలహాలు అటార్నీ జనరల్ ఇస్తారు. కాబట్టి ఆయన కూడా కార్యనిర్వాహక శాఖలో భాగం. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతిగా ఎన్నిసార్లు కొనసాగించవచ్చు? 2, 3, 4 ఎన్నిసార్లైనా. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఎన్నిసార్లైనా. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే భారత రాజ్యాంగంలోని 57వ అధికరణ ప్రకారం రాష్ట్రపతిగా ఎన్నిసార్లైనా ఉండవచ్చు. కానీ భారతదేశ సాంప్రదాయం ప్రకారం రాష్ట్రపతిగా 2 సార్లు మాత్రమే కొనసాగాలి. ఈ విధంగా భారత రాజ్యాంగ పరిషత్ ఒక అభిప్రాయానికి వచ్చింది. భారతదేశం మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ 2 సార్లు మాత్రమే కొనసాగారు. అది నేడు సాంప్రదాయకంగా కొనసాగుతుంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ అర్హతల్లో ముగ్గురికి వర్తించే అంశాలు ఏవి? భారతీయ పౌరుడై ఉండాలి, 35 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి, ప్రభుత్వ ఉద్యోగం చేయరాదు, పైవన్నీ. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే భారత రాజ్యాంగంలోని 58(2) అధికరణ ప్రకారం రాష్ట్రపతి, 66(4) అధికరణ ప్రకారం ఉపరాష్ట్రపతి, 158(2) అధికరణ ప్రకారం రాష్ట్రాల గవర్నర్లు ప్రభుత్వ ఉద్యోగం చేయరాదు. మిగతా అంశాలు కూడా పై అందరికీ వర్తిస్తాయి. నోట్: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు, కేంద్ర మంత్రి, రాష్ట్రపతి మొదలగు పదవులు ప్రభుత్వ ఉద్యోగం కిందకి రావు. నోట్: ఎంపీ, ఎమ్మెల్యేలుగా పనిచేస్తూ పోటీ చేస్తే వారు ప్రమాణ స్వీకారం చేయగానే వారి పదవులు రద్దవుతాయి. రాష్ట్రపతిగా పోటీ చేయాలంటే ఆయన అభ్యర్థిత్వాన్ని ఎంతమంది ప్రతిపాదించాలి? 50 మంది ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు, 40 మంది ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు మాత్రమే. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 50 మంది ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే రాష్ట్రపతిగా పోటీ చేయాలంటే ఆయన అభ్యర్థిత్వాన్ని 50 మంది ఎంపీలు కానీ 50 మంది ఎమ్మెల్యేలు కానీ ప్రతిపాదించాలి. ఉపరాష్ట్రపతి విషయంలో అయితే 20 మంది ఎంపీలు ప్రతిపాదిస్తే సరిపోతుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు ఉండి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు లేనివారు 12 మంది రాజ్యసభ నామినేటెడ్ సభ్యులు, 2 లోక్సభ ఆంగ్లో ఇండియన్లు, విధాన సభ సభ్యులు, లోక్సభ సభ్యులు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 విధాన సభ సభ్యులు. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే వివిధ రాష్ట్రాల విధాన సభలకు ఎన్నికైన ఎమ్మెల్యేలకు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుంది. కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఉండదు. అదేవిధంగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు లేని 12 మంది రాజ్యసభ నామినేటెడ్ సభ్యులకు లోక్సభలో 2 ఆంగ్లో ఇండియన్స్కు ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటు హక్కు ఉంటుంది. రాష్ట్రపతి ఎన్నికలో ఓటు హక్కు ఉండి ఆయనపై పెట్టిన అభిశంసన తీర్మానంపై ఓటు లేనివారు రాజ్యసభ నామినేటెడ్ సభ్యులు, లోక్సభ 2 ఆంగ్లో ఇండియన్స్, విధానసభకు ఎన్నికైన సభ్యులు, రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 విధానసభకు ఎన్నికైన సభ్యులు. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే రాష్ట్రపతి ఎన్నికలో పార్లమెంట్ ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు, వివిధ రాష్ట్రాల విధాన సభలకు ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఉంటుంది. కానీ ఆయనపై పెట్టిన అభిశంసన తీర్మానంపై ఓటు హక్కు వేసే పార్లమెంట్లోని మొత్తం సభ్యులకు ఉంటుంది. ఎన్నికలో ఓటు వేసి తొలగింపు తీర్మానంపై ఓటు వేయని వారు ఎమ్మెల్యేలు మాత్రమే. పార్లమెంట్ 2/3 మెజారిటీతో తొలగించే పద్ధతి కింద వారిలో ఎవరికి లేదు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఉపరాష్ట్రపతి.
ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే రాష్ట్రపతి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ మొదలగు వారిని తొలగించాలంటే ఖచ్చితంగా పార్లమెంట్ ఉభయ సభ్యులు 2/3 వంతు మెజారిటీతో తీర్మానం చేయాలి. ఉపరాష్ట్రపతిని తొలగించాలంటే సాధారణ మెజారిటీ సరిపోతుంది. కింది వారిలో ఎవరి జీతభత్యాలను రాష్ట్రపతి నిర్ణయిస్తారు? ఉపరాష్ట్రపతి, గవర్నర్, అటార్నీ జనరల్, హైకోర్టు న్యాయమూర్తి. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అటార్నీ జనరల్. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే రాజ్యాంగంలోని 76వ అధికరణ ప్రకారం అటార్నీ జనరల్ జీతభత్యాలను రాష్ట్రపతి నిర్ణయిస్తారు. ఉపరాష్ట్రపతి, గవర్నర్, హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది. ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయితే ఎన్ని రోజుల లోపల ఆ ఖాళీని భర్తీ చేయాలి? 6 నెలలు, 1 సంవత్సరం, సాధ్యమైనంత త్వరగా. రాజ్యాంగం స్పష్టం చేయలేదు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సాధ్యమైనంత త్వరగా. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే భారత రాజ్యాంగంలోని 68(2) అధికరణ ప్రకారం ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయితే సాధ్యమైనంత త్వరగా ఖాళీని భర్తీ చేయాలని పేర్కొనడం జరిగింది. అయితే రాష్ట్రపతి పదవి ఖాళీ అయితే 6 నెలల లోపల ఆ ఖాళీలను భర్తీ చేయాలని రాజ్యాంగం స్పష్టం చేయడం జరిగింది. కింది వారిలో ఎవరి తొలగింపు తీర్మానాన్ని ముందుగా రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి? రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన ఎన్నికల కమిషనర్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఉపరాష్ట్రపతి. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే భారత రాజ్యాంగంలోని 67(b) అధికరణ ప్రకారం ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానాన్ని ముందుగా రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. ఆ తీర్మానాన్ని రాజ్యసభ సభ్యులు మెజారిటీ తీర్మానంతో ఆమోదిస్తే తద్వారా ఆ తీర్మానాన్ని లోక్సభలో ప్రవేశపెడతారు. లోక్సభ కూడా సాధారణ మెజారిటీతో ఆమోదిస్తే ఉపరాష్ట్రపతి పదవి నుంచి తొలగిపోతారు. రాష్ట్రపతి, ప్రధాన ఎన్నికల కమిషనర్, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తొలగింపు తీర్మానాన్ని ఏ సభలోనైనా ప్రవేశపెట్టొచ్చు. అయితే 2 సభలు విడివిడిగా 2/3 వంతు తీర్మానంతో ఆమోదించాలి. కింది ఎవరి ఎన్నికలో పార్లమెంట్ ఉభయ సభల మొత్తం సభ్యులు పాల్గొంటారు? రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, స్పీకర్, డిప్యూటీ స్పీకర్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఉపరాష్ట్రపతి. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే భారత రాజ్యాంగంలోని 66(1) అధికరణ ప్రకారం ఉపరాష్ట్రపతి ఎన్నికలో పార్లమెంటుకు ఎన్నికైన రాష్ట్రపతి నామినేట్ చేసిన మొత్తం సభ్యులు పాల్గొంటారు. అయితే రాష్ట్రపతి ఎన్నికలో పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు మాత్రమే పాల్గొంటారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పార్లమెంటులోని దిగువ సభ అయిన లోక్సభ సభ్యులు మాత్రమే ఎన్నుకుంటారు. భారత ఉపరాష్ట్రపతి పదవిని ఏ దేశ ఉపాధ్యక్ష పదవితో పోలుస్తారు? అమెరికా, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా, కెనడా. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అమెరికా. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే భారత ఉపరాష్ట్రపతి పదవిని అమెరికా ఉపాధ్యక్షుని పదవితో పోలుస్తారు. ఉపరాష్ట్రపతి పదవి ఏర్పాటు చేయాలని రాజ్యాంగ పరిషత్లో ప్రతిపాదించింది హెచ్వి కామత్. భారతదేశంలో నిరంతర రాజకీయ ప్రక్రియ కొనసాగడం కోసం ఈ పదవి ఏర్పడింది. ఇటీవల కేంద్రం వివిధ రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమించింది. ఆయా రాష్ట్రాలు గవర్నర్లకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. కేరళ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, రాజస్థాన్ లాల్జీ టాండన్, మహారాష్ట్ర భగత్ సింగ్ కిషోరి, తెలంగాణ తమిళసై సౌందర్ రాజన్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 రాజస్థాన్ లాల్జీ టాండన్. తెలంగాణ మంత్రులు వారి శాఖలకు సంబంధించి సరికాని జత ఏది? వ్యవసాయ శాఖ పోచారం శ్రీనివాస్ రెడ్డి, విద్యాశాఖ పటోల సబితా ఇంద్రారెడ్డి, ఆర్థిక శాఖ తన్నీరు హరీష్ రావు, రవాణా శాఖ పువ్వాడ అజయ్ కుమార్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 వ్యవసాయ శాఖ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ప్రతిపాదన ఏ. ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యేందుకు అవసరమైన అర్హతలను కలిగి ఉండాలి. హేతువు ఆర్. ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా విధులను నిర్వహిస్తారు. ఏఆర్ 2 సరైనవి, ఏకు ఆర్ సరైన ఎక్స్ప్లెనేషన్. ఏఆర్ 2 సరైనవే కానీ ఏకు ఆర్ సరైన ఎక్స్ప్లెనేషన్ కాదు. ఏ సరైంది కానీ ఆర్ తప్పు, ఏ తప్పు కానీ ఆర్ సరైంది. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఏఆర్ 2 సరైనవి, ఏకు ఆర్ సరైన ఎక్స్ప్లెనేషన్. కింది వాటిలో మంత్రిమండలికి సంబంధించి సరికానిది ఏది? రాజ్యాంగం ద్వారా గుర్తించారు,
సభ్యుల సంఖ్యను రాజ్యాంగం నిర్దేశించలేదు. పనితీరు అనేది రాజ్యాంగ నిబంధన అనుసారం సభ్యులు వారి హోదాలను ప్రధానమంత్రి నిర్ణయిస్తారు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పనితీరు అనేది రాజ్యాంగ నిబంధన అనుసారం. కింది వాటిలో సరికాని జత ఏది? రాజ్యసభలో సభ్యుల సంఖ్య రాష్ట్రం 19 మహారాష్ట్ర, 18 తమిళనాడు, 18 బీహార్, 16 పశ్చిమ బెంగాల్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 18 బీహార్. భారత సంచిత నిధి దేనికోసం ఏర్పాటు చేశారు? ఉత్పాదక సుంకం, ఆదాయం పన్ను, ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్ను, అన్ని రుణాల నుంచి సేకరించిన ద్రవ్యం, భారత ప్రభుత్వ అన్ని రెవెన్యూ జమలు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 భారత ప్రభుత్వ అన్ని రెవెన్యూ జమలు. భారతదేశంలో పెద్ద పంచాయతీ అని దేన్ని అంటారు? గ్రామ పంచాయతీ, మండల పరిషత్, పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పార్లమెంట్. పదవి రీత్యా స్పీకర్ దేనికి చైర్మన్? నియమాల సంఘం, సభా హక్కుల సంఘం, ప్రభుత్వ రంగ సంస్థల సంఘం, ప్రభుత్వ హామీల సంఘం. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 నియమాల సంఘం. ఇటీవల తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? నిరంజన్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జీవన్ రెడ్డి. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 గుత్తా సుఖేందర్ రెడ్డి. కేంద్రంలో మొదటి న్యాయశాఖ మంత్రి ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, బాబు రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.